భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన పూల నరేష్, ప్రసన్న దంపతులకు 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారు అశ్వరావుపేటలో నివాసం ఉంటున్నారు. ప్రసన్న ఇంట్లో పనిచేసుకుంటూ జారిపడగా రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. ఎముకల గూడులు మారి విగతజీవిగా పడి ఉన్న తమ కుమార్తెను చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అల్లుడే తిండి పెట్టకుండా హింసించి తమ బిడ్డను హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేష్ సహా 4గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన పూల నరేష్, ప్రసన్న దంపతులకు 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారు అశ్వరావుపేటలో నివాసం ఉంటున్నారు. ప్రసన్న ఇంట్లో పనిచేసుకుంటూ జారిపడగా రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. ఎముకల గూడులు మారి విగతజీవిగా పడి ఉన్న తమ కుమార్తెను చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అల్లుడే తిండి పెట్టకుండా హింసించి తమ బిడ్డను హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేష్ సహా 4గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.